నమస్తే నేటి వార్తలకు స్వాగతం. నేను కృష్ణకుమారి. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. మంగళగిరి ఏపీ హైకోర్టులో న్యాయవాదుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన 75వ రాజ్యాంగ అమలు దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ సక్సెస్ పై ఆనందం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ సదస్సు ద్వారా 13 లక్షల కోట్ల పైచిలుకు కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని ఆనందం వ్యక్తం. భోగాపుర విమానాశ్రయాన్ని కలిపే మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్వహణ, మౌలిక వసతుల కల్పనపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నారాయణ. రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వసతులు 6 నెలల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. టీడీపీ నేత సీతమ్మతి సుధాకర్ ఆధ్వర్యంలో పుణ్యగిరిలో జరిగిన 29వ వార్డ్ టీడీపీ శ్రేణుల కార్తీక వన సమారాధన కార్యక్రమం. ఆనందోత్సాహాల నడుమ విశాఖ నుంచి పుణ్యగిరి బయలుదేరి వెళ్లిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అత్యున్నతమైన రాజ్యాంగం రూపొందించారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. చాయ్వాలా దేశానికి ప్రధాని అయ్యారంటే అది మన రాజ్యాంగం వల్లేనని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళగిరి ఏపీ హైకోర్టులో న్యాయవాదుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలు దేశ దిశనే మార్చేశాయన్నారు. 2014లో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న మనం ఇప్పుడు 4వ ఆర్థిక వ్యవస్థకు చేరాం. వచ్చే ఏడాది భారత్ ప్రపంచంలో 2038 నాటికి 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కాబోతుందన్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనేది లక్ష్యమన్నారు. ప్రజాస్వామ్యం గాడి తప్పినప్పుడు న్యాయ వ్యవస్థే దాన్ని గణన పెడుతోందన్నారు. మీడియా రంగంలోనూ ఇటీవల చాలా మార్పులు వచ్చాయని, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ రైటరే, ప్రతి ఒక్కరూ ఎడిటరే, సామాజిక మాధ్యమాలను వ్యక్తిత్వ హనానికి ఉపయోగించడం దురదృష్టకరమని చంద్రబాబు అన్నారు. It is a great privilege to be at an event being hosted by the Andhra Pradesh High Court Advocates Association and graced by none other than the Chief Justice of India. We are in Amaravati. I am very happy to notice he came from Amaravati. Both are synonymous for historical legacies. All people in India believe Amaravati is the angel's capital. So, always His Excellency, Honorable CJ, during his career have seen very simple, humble, down to earth, while discharging his duties is always upright. Even we have delayed our meeting for 2 minutes. Reason is he wanted to maintain equality. People will say equality, he is practicing equality. That is how we can understand his philosophy. I really appreciate him. I have seen so many judges, honorable judges, and also CJs in respective times. But I have seen new human being in Gavaiji. That is where I am admiring him. That is how he is conducting. If you see his track record, from the beginning with a impeachable record, he left a great legacy as 52nd CJ of India. People will remember all his judgments. I am poor in judgments because I am only a politician. I know what to do people. Then by taking advice from judiciary, how to do according to law.
విశాఖ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ సూపర్ సక్సెస్ అయిందని సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. మొత్తం 2 రోజుల పాటు నిర్వహించిన భాగస్వామ్య సదస్సు ద్వారా మొత్తం 13,25,716 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఈ సిఐఐ సదస్సు కేవలం పెట్టుబడుల కోసం మాత్రమే కాదని మేధోపరమైన చర్చలకు, వినూత్న ఆవిష్కరణల్ని పెంచుకునేందుకు వేదికగా నిలిచిందన్నారు. శనివారం సదస్సు ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తల్ని, మేధావుల్ని, విదేశీ ప్రతినిధుల్ని కూడా ఆహ్వానించామని, మొత్తం 4,975 మంది అతిథులు హాజరయ్యారని తెలిపారు. ఈ సదస్సులో 41 సెషన్స్ నిర్వహించామని తెలిపారు. ఇక 500 మంది విద్యార్థులను సెలెక్ట్ చేసి ఈ సిఐఐ సదస్సుకు ఆహ్వానించామని, వీరందరినీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మార్చాలన్నదే మా ఉద్దేశమని తెలిపారు. ఆస్పిరెంట్ ఇండస్ట్రియలిస్ట్గా వారిని మార్చే అవకాశం ఉంటుందన్నారు. ఆర్టీహెచ్ఐ ద్వారా వినూత్న ఆవిష్కరణల్ని, ఆలోచనల్ని, స్టార్టప్లను పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. యువత, విద్యార్థుల ఆలోచనలకు ఇదే వేదిక కావాలన్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసి పరిశ్రమలకు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రైవేట్, ప్రభుత్వ పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. విశాఖపట్నం మొట్టమొదటిసారిగా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఈవెంట్ మనం జరుపుకున్నాం. ఇందులో కూడా మీరు చూస్తే 4,975 మంది పార్టిసిపేట్ చేశారు. ఇంతవరకు చరిత్రలో ఇంతమంది పారిశ్రామికవేత్తలు కానీ, ప్రాస్పెక్టివ్ యాస్పిరెంట్స్ కానీ ఇంతమంది పార్టిసిపేట్ చేసే సందర్భాలు ఎప్పుడూ లేవు. గవర్నమెంట్ కూడా దగ్గర ఒక 500 మంది గవర్నమెంట్ పనిచేశారు. అందరూ కలిసి 5,587 మంది ఈ 3 రోజులు ఒక హిస్టారికల్ ఈవెంట్ జయప్రదించడానికి ముందుకు పోయారు. అందులో ఇంటర్నేషనల్ డెలిగేట్స్ చూస్తే 640 వచ్చారు. ఇది ఒక యూనిక్ కాంబినేషన్. డొమెస్టిక్ డెలిగేట్స్ ఇక్కడంతా విత్ ఇన్ ది కంట్రీ వచ్చిన వాళ్ళందరూ 1,135 మంది వచ్చారు. మన స్టేట్ గాని, దేశంలో గాని మొత్తం. ఈసారి వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కూడా ఉపయోగించాం. నెట్వర్కింగ్, నాలెడ్జ్ ఎక్స్చేంజ్, B2B అనేక మార్గాలతో పోతే దీనికోసం 1,250 మంది ఇండస్ట్రీ లీడర్స్ వచ్చారు. డిప్లొమాట్స్ 185 వచ్చారు. అదే మరి ఏపీ గవర్నమెంట్ 612 మంది వచ్చి సెషన్లో పార్టిసిపేట్ చేశారు. స్పీకర్స్ 190 మంది వచ్చారు. ఎంఓయు పార్ట్నర్స్ 1,575 మంది వచ్చారు. ఇవన్నీ కూడా 41 సెషన్స్ పెట్టాం. 190 మంది స్పీకర్స్తో దగ్గర 41 సెషన్స్ పెట్టాం. ప్లీనరీ సెషన్స్ ఒక 24, స్టేట్ సెషన్స్ 11, కంట్రీ సెషన్ 4 పెట్టాం. ఇంకొక పక్కన నేను దగ్గర 24 బయోలాటరల్ మీటింగ్స్ పెట్టుకున్నాం. ఎంఓయూస్ కానీ, అదే మరి మీటింగ్స్ కానీ, సబ్మిట్లో పార్టిసిపేట్ చేయడం కానీ 24 నేను పార్టిసిపేట్ చేశాను. బిజినెస్ మీటింగ్స్ 16 జరిగాయి. గవర్నమెంట్ డెలిగేషన్స్ మీటింగ్స్ 8 జరిగాయి. యూరోప్ డెలిగేషన్, ఇటలీ, తైవాన్, జపాన్, సింగపూర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, న్యూజిలాండ్, మెక్సికో ఈ విధంగా 8 జరిగాయి. ఇది కాకుండా దీని యొక్క అవుట్కమ్ చూస్తే దగ్గర 17 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఈ 17 నెలల ప్రభుత్వంలో 20 లక్షల ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయగలిగాం. ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ లో మాత్రం ఈ సబ్మిట్ లో మీరు చూస్తే 613 ఎంఓయూలు చేశారు. 13,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 16,31,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో బ్రేకప్ కూడా ఫర్దర్ గా వెళ్తే
ఎనర్జీ 63 వచ్చాయి. 5,33,350 కోట్లు వచ్చాయి. 2,66,772 మందికి ఉద్యోగాలు వస్తాయి. నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల వేదికగా 2 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన CII 30వ జాతీయ పెట్టుబడుల సదస్సు కార్యక్రమంలో జిల్లా అధికారులు చేసిన సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి CII సదస్సు ప్రాంగణంలోనే సదస్సు విజయవంతానికి కృషి చేసిన సీనియర్ IAS అధికారులు, జిల్లా అధికారులను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ అవార్డులతో వారిని సత్కరించారు. దీనిలో భాగంగా కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, GCC MG కల్పన కుమారి, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్, నగర పోలీస్ కమిషనర్ శంకాబ్రత బాక్షి, రాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ విశ్వనాథ్, నగర మేయర్ పీలా శ్రీనివాసరావుతో పాటు పలువురు అధికారులను సీఎం ఘనంగా సత్కరించి ప్రశంసించారు. సంయుక్తంగా చేపట్టినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్ని బ్రహ్మాండంగా జయప్రదం చేశారు. ఈ జయప్రదం చేసిన మిమ్మల్ని అందరినీ ఒకసారి అభినందించాలి, ధన్యవాదాలు చెప్పాలి. మనం అనుకుంటే ఏదైనా చేయగలుగుతా నిరూపించిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందించడానికే బిఫోర్ లీవింగ్ ఈ మీటింగ్ పెట్టి మీకు థ్యాంక్స్ చెప్తున్నానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, వండర్ఫుల్ వర్క్, టీం వర్క్ అయితే చాలా బాగా చేశారు. మామూలుగా నేను చాలా మీటింగులు చూసేవాడిని. మీటింగ్లు పెట్టినప్పుడు నేను చాలా రివ్యూలు కూడా తీసుకునేవాడిని. ఈసారి నేను బ్రాడ్గా పార్ట్నర్షిప్ సబ్మిట్ ఎట్టుండాలి అనే దానిపైన CIIని, అదే మాదిరిగా ఈ టీంని ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో ఆ టీంని ఒకసారి 2-3 సార్లు మీటింగ్లు పెట్టాను. మామూలుగా ఇండియాలో మనం చేసే పని పార్ట్నర్షిప్ సబ్మిట్ అంటే MOUలు చేసుకోవడం, ఇక్కడికి వచ్చి భోంచేసి వెళ్ళిపోవడం. కానీ ఈసారి చేసిన విధానం మీరు చూస్తే ఇక్కడ ఒక చర్చ చేశాం. ఇది ఒక రేర్ ఆపర్చునిటీ. మొత్తం కలిసి 45 కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చారు. 45 దేశాలకు పోయి మనం మాట్లాడాలంటే చాలా సమయం పడుతుంది. కానీ 45 దేశాల నుంచి ఆ దేశంలో ఉండే బెస్ట్ బిజినెస్ పీపుల్ దగ్గర 640 మంది వచ్చారు. దేశంలో ఉండే పారిశ్రామికవేత్తలందరూ కూడా ఒక 1135 మంది వచ్చారు. ఎవరైతే ట్రేడ్ మినిస్టర్స్ కానీ, అంబాసిడర్స్, హై కమిషనర్స్, వీళ్ళంతా కూడా ఆ దేశంలో ఏం జరుగుతుందో ఆ దేశాల గురించి బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్పి కన్విన్స్ చేయడానికి వస్తూ ఉంటారు. వాళ్ళ పనే అది. అలాంటి వాళ్ళందరూ కూడా 185 మంది వచ్చారు. ఈ 185 మందిని వచ్చినప్పుడు మామూలుగా అయితే మేము దావోస్లో చూసేవాడిని. దావోస్లో MOUలు ఏదైనా ఉంటే బయట చేసుకుంటారు. మెయిన్ వెన్యూలో మాత్రం ఎక్కడికక్కడ ఇంటలెక్చువల్స్, అకాడమిషియన్స్, NGOs, పబ్లిక్ పాలసీ మేకర్స్ అండ్ బిజినెస్ పీపుల్ అందరూ కలిసి ప్రపంచం ఏ దిశగా ముందుకు పోతుంది, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతాయి, ఎలాంటి సవాళ్లు వస్తాయి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ చర్చిస్తూ ఉంటారు. ఈసారి మనం కూడా ఒక వినూత్నమైన పద్ధతిలో దీనికి శ్రీకారం చుట్టాం. 41 సెషన్స్ పెట్టాం. 190 మంది దేశంలో విదేశాల్లో ఉండే ఎక్స్పర్ట్స్ని పిలిపించాం. ఎవరికి ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ సెషన్కి పోయే అవకాశం ఇచ్చాం, ఆ సెమినార్కి పోయే అవకాశం ఇచ్చాం. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈరోజు ఒక న్యూజిలాండ్
Todd McClay, Minister of Trade. భోగాపురం విమానాశ్రయాన్ని కలిపే మాస్టర్ ప్లాన్లను రోడ్లను 6 నెలల్లో పూర్తి చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. ఈ సందర్భంగా విఎంఆర్డీఏలో విశాఖలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడారు. విఎంఆర్డీఏ చేపట్టిన 8 ఎంఐజీ ప్రాజెక్టులు, రోడ్లు, డ్రైన్లు, మౌలిక వసతులు త్వరగా పూర్తి చేయాలన్నారు. కైలాసగిరిపై 50 అంతస్తుల ఐకానిక్ భవనం, కొత్త వలస వద్ద 120 ఎకరాల్లో థీమ్ బేస్డ్ సిటీ నిర్మిస్తున్నట్లు చెప్పారు. జూన్ నెలాఖరులోగా టిట్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని వివరించారు. విశాఖ మాస్టర్ ప్లాన్ డిజైన్ను నిర్దేశిత గడువులో పూర్తి చేస్తామని తెలిపారు. 6 months లోపల భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసే లోపల ఆ 7 రోడ్లు కంప్లీట్ అయ్యేటట్టుగా చేయమని అంతకుముందే కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది. అధికారులు కూడా ఆ విధంగా ఫాలోఅప్ చేస్తున్నారు. దాని మీద వాళ్ళ రివ్యూ జరిగింది. దాదాపు 1 నెల పూర్తయిపోయింది. గత నెల 18వ తేదీ యాక్చువల్గా టెండర్ ఇచ్చాము. దాని మీద వాళ్ళు ప్రత్యేకంగా అధికారులతో రివ్యూ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 8 ఎంఐజీ ప్రాజెక్టులు ఈరోజు విఎంఆర్డీ యాక్చువల్గా సిటీలో చేస్తుంది. ఆ ప్రాజెక్టులు వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా వాటి మీద ఆ యొక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయటం ఫస్ట్ వీలైనంత కొన్ని ప్రాజెక్ట్స్ డిసెంబర్ ఎండింగ్ లోపల వాళ్ళకి కావాల్సిన రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కంప్లీట్ చేయమని చెప్పాను. కొన్ని అయితే డిసెంబర్ 15కి, కొన్ని డిసెంబర్ ఎండింగ్కి, కొన్ని వచ్చి జనవరి, కొన్ని ఫిబ్రవరి, ఒక ప్రాజెక్టు ఏప్రిల్కి పూర్తి చేస్తా అన్నారు. ధర్తీ అబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి పురస్కరించుకుని జనజాతీయ గౌరవ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పార్వతీపురం గిరిజన అభివృద్ధి సంస్థ ఆవరణలో ఏర్పాటు చేసిన బిర్సా ముండా 150వ జయంతి ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బిర్సా ముండా గిరిజనుల స్వాతంత్ర్యం కోసం ఆంగ్లేయులతో యుద్ధం చేసి వారికి స్వేచ్ఛను కలిగించారన్నారు. అనేక మంది పుడుతుంటారు, చనిపోతుంటారు, కానీ కొంతమంది మాత్రమే తమ వారి కోసం నిలబడి పోరాడి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా అవన్నీ తాము భరించి వాళ్ళు బాగుండాలనే నిస్వార్థమైన సేవతో నిస్వార్థమైన పోరాటం చేసే వ్యక్తులు కొంతమందే ఉంటారని కలెక్టర్ తెలిపారు. ఏం చెయ్యాలో, ఎలా ముందుకు వెళ్లాలో కూడా తెలియని ఆ రోజుల్లో బిర్సా ముండా లాంటి వారు అద్భుతమైన పోరాట పటిమతో తమ వారి కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటాలు చేశారని గుర్తు చేశారు. అలాగే గిరిజన స్వాతంత్ర సమర యోధుల్లో స్మరించుకోవాల్సిన వారు ఉన్నారని అన్నారు. అల్లుడు సీతారామరాజు, గంటం దొర, గాము ముల్లు దొర, అల్లుడు సీతారామరాజు ఉండేవారని, అలాగే వారితో పాటు చెంచుల నుండి 2 గతంలో పోరాటం చేశారని ఇటీవల గుర్తించడం జరిగిందన్నారు. కొడుమల భయన్న, హనుమంతప్ప కూడా అటవీ ప్రాంతాల్లో ఉండి ఆంగ్లేయులకు చదువుకున్న వారు కూడా లొంగిపోతున్న రోజుల్లో వారితో పోరాటం చేసే మహనీయులని కలెక్టర్ అన్నారు. బిర్సా ముండా గారు తమ జనం కోసం ఎంతగా కృషి చేశారో, స్వాతంత్ర పోరాటంలో ఎంత వహించారో మనందరికీ కూడా స్ఫూర్తిని కలిగించేటువంటి విషయం. అనేక మంది పుడుతుంటారు, చనిపోతుంటారు, కానీ కొంతమంది మాత్రమే తమ వారి కోసం నిలబడి పోరాడి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా ఆ కష్టాలు నష్టాలు తాము భరించి వాళ్ళు బాగుండాలి అనేటువంటి నిస్వార్థమైనటువంటి సేవతోటి, నిస్వార్థమైనటువంటి పోరాటాన్ని సాగించినటువంటి వ్యక్తులు కొంతమందిలో మనకు అలాంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి వాళ్ళు, వారి కోసం పోరాడినటువంటి వారు మనలాగా ఇలాగ ఉపన్యాసాలు వినే అవకాశం లేని తరంలో మనలాగా ఎలా చెయ్యాలో, ఎలా ముందుకెళ్లాలో కూడా తెలియని పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రోజుల్లో మనకు బిర్సా ముండా లాంటి వాళ్ళు అద్భుతమైన పోరాట పటిమతో తమ వారి కోసం ఎంతో ప్రాణాలని కూడా పణంగా పెట్టి పోరాటాలు చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఆవిష్కరించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నానని ఆర్ఎన్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం మాచేలులో రెడ్డి సోదరుల కార్తీక వన సమారాధన కార్యక్రమంలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణతో కలిసి రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ మార్టేర్లలో రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటుకు అనుమతించిన ఎమ్మెల్యే పితానికి సత్యనారాయణకు ధన్యవాదాలు తెలిపారు. కుల మతాలకు అతీతంగా నాయకుడు ఉండాలనే దానికి పితాని వ్యక్తిత్వం ఆదర్శప్రాయమన్నారు. రెడ్డి సోదరులు అందరి తరపున నేడు పితానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఎక్కడో రాయలసీమలో పుట్టి పోరాటం చేసిన నరసింహారెడ్డి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయమన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రథమ స్వతంత్ర సమర యోధుడు, విప్లవకారుడని గుర్తు చేశారు. కుటుంబాన్ని వదిలి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడని కొనియాడారు. ఇక్కడ రెడ్లు అందరూ కూడా పోయి అడిగిన వెంటనే వారికి ఆ విగ్రహావిష్కరణకు కావాల్సిన స్థలాన్ని ఇచ్చుకోవడానికి పర్మిషన్కు సహకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు పితాని సత్యనారాయణ గారికి, అదేవిధంగా ఈ నన్ను ఆహ్వానించినటువంటి రెడ్లకు, పత్రికా విలేకరులకు మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఒక చరిత్ర. దాదాపుగా స్వాతంత్ర్యం రాజకీయాలకే ఒక విప్లవకారుడిగా, ఒక స్వాతంత్ర సమర యోధుడిగా తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ రోజు బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసినటువంటి విప్లవకారుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆ రోజుల్లోనే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ రోజులో తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఎన్నిసార్లు దాడులు చేసి ఒక పోలీస్ స్టేషన్ మీదనే దాడి చేసి ఆ పోలీసులు అందరూ కూడా ఎదుర్కొని అక్కడ ఉన్నటువంటి తుపాకులన్నీ కూడా తీసుకెళ్లి వారి మీదనే తిరగబడి ఆ రోజు రేనాటి గడ్డలో కోయిలకుంట ప్రాంతంలో ఆ రోజు తిరగబడి ఉన్నటువంటి నాయకుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఎప్పుడు ఒకే కుటుంబమని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అడుగుజడల్లో పయనించే మంచి కుటుంబమని టీడీపీ దక్షిణ ఇన్ఛార్జ్ ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్ అన్నారు. సీతంరాజు సుధాకర్ ఆధ్వర్యంలో 29వ వార్డు టీడీపీ నాయకులు, కార్యకర్తల కార్తీక వనభోజనాల కార్యక్రమం పుణ్యగిరిలో జరిగింది. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ ఉరుకుటి నారాయణ, వార్డు టీడీపీ అధ్యక్షుడు కండపల్లి సతీష్, యువత అధ్యక్షుడు జె ఈశ్వర్ ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారుజామున వార్డు టీడీపీ శ్రేణిలో పెద్ద ఎత్తున పుణ్యగిరి బయలుదేరి వెళ్లారు. టీడీపీ శ్రేణిలో బయలుదేరిన వెళ్లే బస్సును సీతంరాజు సుధాకర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ అన్నారు. పార్టీ శ్రేణుల మధ్య ఎటువంటి తారతమ్యం లేనటువంటి ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే సిద్ధాంతంతో పార్టీ నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు, లోకేష్లకు ధన్యవాదాలు తెలిపారు. అందరం కలిసిమెలిసి ఉండాలన్న లక్ష్యంతో ఈ వనభోజనం కార్యక్రమం ఏర్పాటు చేసిన ఉరుకుడి నారాయణ, కొండపల్లి సతీష్, జె ఈశ్వర్లను ఆయన అభినందించారు. అనంతరం కొండపల్లి సతీష్, ఈశ్వర్ మాట్లాడుతూ వార్డు కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటున్న సీతంరాజు సుధాకర్కి, ఉరుకుడి నారాయణకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సెక్రటరీ కోన బాబురావు, కన్వీనర్ గౌతమ్తో పాటు 200 మంది మహిళలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కార్తీక మాసం మరి దగ్గరికి వచ్చింది. ముగింపు దశగా మార్గశిర మాసం రాబోతుంది. దానిలో భాగంగా గార్డెన్ పార్టీ పిక్నిక్కి మా 29వ వార్డు ఓటుగడ్డ ప్రాంతంలో మా ఈశ్వర్ ఆధ్వర్యంలో సతీష్ గారు, బాబురావు వీళ్ళందరూ కూడా మంచిగా ఆర్గనైజ్ చేసి మహిళలకి ఒక పిక్నిక్ వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. పుణ్యగిరి ప్రాంతంకి మహిళలు విజిట్ చేసి సాయంత్రంకి తిరిగి వచ్చే విధంగా ఇక్కడ ఉండే ప్రాంత ప్రజలకి కొంతమంది ఉత్సాహం చూపించే వాళ్ళకి 3 బస్సులు వేసి మా ఈశ్వర్ ఆధ్వర్యంలో తీసుకెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇక్కడ ఫ్లాగ్ అప్ చేయడానికి రావడం జరిగింది. ఓటగడ్డ గ్రామ ప్రజలకు కార్తీక వనభోజనాలు మా వార్డు యూత్ ప్రెసిడెంట్ ఈశ్వరరావు గారు ఆధ్వర్యంలో సీతంరాజు సుధాకర్ గారు ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభించడం జరిగింది. నిజంగా ఇది శుభపరిమాణం. అలాగే ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు మా ఈశ్వర్ మరెన్నో చేయాలని ఇందుకు సహకరించిన మా ఇన్ఛార్జ్ వర్యులు సీతంరాజు సుధాకర్ గారికి, అలాగే మా వార్డు కార్పొరేటర్ ఉరుకుటి నారాయణరావు గారికి, అలాగే మా గ్రామస్తులు మా బాబురానికి, అలాగే మా ఈశ్వర్ తమ్ముడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కార్తీక మాసం సందర్భంగా మొన్న సీతారాం సుధాకర్ గారు, అలాగే మా వార్డు కార్పొరేటర్ నారాయణ గారి ఆధ్వర్యంలో వాళ్ళు కృషి వల్లే ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ జరుగుతుంది. మా ఓటగడ్డ ప్రజలందరినీ కూడా పుణ్యగిరి ప్రాంతానికి పిక్నిక్ కింద తీసుకెళ్తున్నాం. అలాగే ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా నారాయణ ఆధ్వర్యంలో, సుధాకర్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మా వీధి నుంచి ఎక్కడికో దగ్గరికి పిక్నిక్ తీసుకెళ్లాలని
వార్డు యూత్ ప్రెసిడెంట్గా నేను కోరుకుంటూ మా అధ్యక్షుల్ని వార్డు ప్రెసిడెంట్ గారిని అలాగే మా గ్రామ పెద్దలు అప్పారావు గారిని అలాగే ఎర్రరాజు గారిని అలాగే బాబురావు గారిని ఇంక చాలామంది పేటరాజు గారు శ్రీని గారు చెల్లినాడు అలాగే మా స్పీకర్ శ్రీనిమాయ గారిని కూడా వాళ్ళందరినీ కోరుకుంటూ వాళ్ళ సలహాల ప్రకారం ఇంకా ముందు ఇంకెన్నో కార్యక్రమాలు చేస్తామని కోరుకుంటున్నాను. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేశ ఆరాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్ర పుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. జీవీఎంసీ 89వ వార్డు ఎల్లపవానిపాలెం భగత్ సింగ్ నగర్లో శ్రీ గౌరీ కేదారేశ్వర బ్రహ్మముఖ శివలింగం ఆలయంలో కార్తీక మాసం 4వ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు వేకువజాము నుంచే స్వామివారికి పంచామృతాభిషేకం, పాలాభిషేకం, రుద్రాభిషేకం నిర్వహించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ముఖ్యంగా ఈ స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖపట్నం సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ శంకబ్రత బాక్షి పాల్గొని స్వామివారిని దర్శించుకుని భారీ అన్న సంరాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరీ కేదారేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆలయం చాలా ప్రశాంతత వాతావరణంలో ఉందన్నారు. ఇప్పటి వరకు నగరంలోని గాని దేశంలోని గాని చాలా శివాలయాలు దర్శించాం, కానీ ఈ ఆలయంలో ఉన్న ప్రశాంతత మరి ఎక్కడా లేదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు కామేశ్వర శర్మ, చంద్రశేఖర్, కృష్ణాచారి, గోపి, సంతోష్ కుమార్, శ్రీహరి, రాజు, కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. బ్రహ్మసూత్ర శివలింగం దర్శించడం జరిగింది. ఈ ఆలయ కమిటీ పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది. నేను శివాలయం మన రాష్ట్రంలో ఈ నగరంలో ఎన్నో శివాలయాలకి వెళ్ళాను, కానీ కోనేరు పక్కన ఉన్న శివాలయం అంటే ఇది ఒకే ఒక శివాలయం అని నాకు ఇప్పుడు కనిపిస్తున్నాము. ఈ కోనేరు వల్ల చల్లటి గాలి రావడం, మన ప్రశాంతమైన వాతావరణం, ఇటువంటి వాతావరణం ఉంటేనే మనం మన పూజ శాంతియుతంగా పూజ చేయొచ్చు, దేవుని స్మరించుకొని ధ్యానం చేయొచ్చు. ఇది చాలా మంచి లొకేషన్ ఇది దేవుని పూజ చేయడానికి. తర్వాత ఈరోజు చూస్తే వేల మంది భక్తులకు అన్నదానం జరగడం, అది ఆలయ కమిటీ సభ్యులందరికీ పాదాభివందనలు తెలియజేస్తున్నాం. ఇలాగే మీరు ఇటువంటి మంచి కార్యక్రమం జరుపుతూ ఉండాలి. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామివారికి స్వర్ణ తులసి దళార్చన అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ వైదిక సిబ్బంది, ఆలయ అధికారులు ఆధ్వర్యంలో శ్రీ స్వామివారికి 108 బంగారు పుష్పాలతో అత్యంత వైభవంగా స్వర్ణ తులసి దళార్చన చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంగళగిరి ఏపీ హైకోర్టులో న్యాయవాదుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన 75వ రాజ్యాంగ అమలు దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ సక్సెస్ పై ఆనందం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ సదస్సు ద్వారా 13 లక్షల కోట్ల పైచిలుకు కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని ఆనందం వ్యక్తం.
భోగాపుర విమానాశ్రయాన్ని కలిపే మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్వహణ, మౌలిక వసతుల కల్పనపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నారాయణ. రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వసతులు 6 నెలల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. టీడీపీ నేత సీతమ్మతి సుధాకర్ ఆధ్వర్యంలో పుణ్యగిరిలో జరిగిన 29వ వార్డ్ టీడీపీ శ్రేణుల కార్తీక వన సమారాధన కార్యక్రమం. ఆనందోత్సాహాల నడుమ విశాఖ నుంచి పుణ్యగిరి బయలుదేరి వెళ్లిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్తే.